పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ టెర్రర్ అటాక్కు వ్యతిరేకంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్కు చైనా, టర్కీ ఆయుధ సామగ్రి అందించి సాయం చేశాయని ఆయన తెలిపారు. పాక్ ఆయుధాల్లో 81% ఆయుధాలు చైనావే అని చెప్పారు. న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ పై శుక్రవారం ఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన సెమినార్లో రాహుల్ మాట్లాడారు. టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ దాడి సరిహద్దుల వద్ద శత్రు డేటాను సేకరించామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్కు ముందు మొత్తం 21 టార్గెట్లను గుర్తించాం. వాటిలో చివరి క్షణంలో 9ని లక్ష్యంగా చేసుకున్నాం. మరోవైపు పాక్, చైనా, టర్కీ నుంచి వెపన్లు వచ్చాయి. అంటే బార్డర్లో 3 శత్రువులతో భారత బలగాలు పోరాడాయి. భారత్ పాక్ సంక్షోభాన్ని చైనా లైవ్ ల్యాబ్లా వాడుకుంది. పాక్తో సంబంధాలను ప్రయోగాలు నిర్వహించేందుకు చైనా ఒక అవకాశంగా చూస్తోంది. ఇందుకోసం పాక్ భారీగా అత్యాధునిక ఆయుధాలను పంపుతోంది. ఇతర దేశాల ఆయుధాలపై చైనా వారి ఆయుధాలను టెస్ట్ చేస్తోంది అని లెఫ్టినెంట్ జనరల్ వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పుడు భారత్ గురించి పాక్కు చైనా లైవ్ అప్డేట్స్ పంపించిందని, శాటిలైట్లు వాడి భారత మిలిటరీ మోహరింపును చైనా గుర్తించిందని ఆయన వెల్లడించారు. భారత్కు ఇబ్బంది కలిగించడానికి పాక్ను చైనా వాడుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో మనకు బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవసరమని సూచించారు. టర్కీ కూడా పాక్కు ఆయుధాలు సమకూర్చి సపోర్ట్ చేసిందని తెలిపారు. పాక్కు చైనా 2015 నుంచి 70,000 కోట్ల విలువైన ఆయుధాలను అమ్మిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. 2020 నుంచి 2024 మధ్య ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా చైనా నిలిచిందని సిప్రి వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.